హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియో తీసుకొచ్చాను. ఈ వీడియో ఏంటంటే, మీకు జీమెయిల్ ఉంటుంది కదా, ఆ ఈమెయిల్ పాస్వర్డ్ మీరు మర్చిపోయింటే ఆ పాస్వర్డ్ని మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మర్చిపోయినా సరే మళ్ళీ మీరు కొత్తగా పెట్టి చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా చేంజ్ చేసుకోవాలని పూర్తిగా చెప్తాను. నాకు ఇప్పుడు ఈ మధ్యలో వచ్చేసి మీకు జీమెయిల్ పాస్వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ యొక్క ఈమెయిల్ పాస్వర్డ్ ఎలా మీరు పెట్టుకోవాలనేది పూర్తిగా చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని ఏమైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మీ మొబైల్లో జీమెయిల్ యాప్ ఉంటుంది కదా, యాప్ అయితే ఓపెన్ చేయండి. నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాగైతే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చిన తర్వాత మీకు పైన మీ ప్రొఫైల్ ఉంటుంది కదా, మీ ప్రొఫైల్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాగైతే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీ ఎన్ని ఈమెయిల్స్ ఉంటాయో అన్ని ఈమెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ మీ ఏ ఈమెయిల్కి పాస్వర్డ్ చేంజ్ చేస్తాం అనుకుంటున్నారో ఆ ఈమెయిల్ని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. సెలెక్ట్ చేసి పెట్టినాక మీ పైన ఇలా గూగుల్ అకౌంట్ ఉంది కదా, ఆ గూగుల్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే వస్తుంది. కొద్దిగా నెట్ స్లో ఉంటే స్పీడ్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి హోమ్, పర్సనల్ ఇన్ఫార్మ్, అలాగే డేటా అండ్ ప్రైవసీ ఉంది కదా, ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పక్కన వచ్చేసి సెక్యూరిటీ ఆప్షన్ ఉంటుంది కదా, ఆ సెక్యూరిటీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి కొద్దిగా పైకి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకు పాస్వర్డ్ ఆప్షన్ ఉంది కదా, 4వ ఆప్షన్ పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఈ పాస్వర్డ్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మీ ఫోన్ లాక్ అయితే అడుగుతుంది అనమాట. మీ ఫోన్కి ఏం లాక్ పెట్టింటారో మీరు ఆ లాక్ అయితే ఇక్కడ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మీకు వెరిఫైయింగ్ అని పడుతుంది. అక్కడ వెరిఫై అయిన తర్వాత ఇక్కడ మీ న్యూ పాస్వర్డ్ అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ అని ఉంటుంది. ఫస్ట్ న్యూ పాస్వర్డ్ లాగా మీరు ఏం పెట్టాలనుకున్నారో అక్కడ క్లిక్ చేయండి. మీరు ఏ పాస్వర్డ్ పెట్టాలనుకుంటారో ఆ పాస్వర్డ్ కింద టైప్ చేసి పెట్టండి. కింద కూడా సేమ్ అంతే, కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా పైన మీరు ఏం నొక్కింటారో కింద కూడా అదే టైప్ చేయండి. మీరు ఇక్కడ చేంజ్ ద పాస్వర్డ్ ఉంది కదా, పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ క్లిక్ చేయండి. ఇంకా చేంజ్ అయిపోతుంది. ఇక్కడ గెట్ స్టార్ట్ ఉంది కదా, ఆ గెట్ స్టార్ట్ కూడా క్లిక్ చేయండి. ఇంకా మీ పాస్వర్డ్ అయితే చేంజ్ అయిపోయింది. మీ పాస్వర్డ్ చేంజ్ అయినట్టు మీకు మెయిల్ కూడా వస్తుంది అన్నమాట. ఈ వీడియో మీకు ఉపయోగపడి ఉంటే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.